హరిః గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వాసుదేవ హల్లెలూయ. 29/12/2023 శుక్రవారము ఉదయం 10:15 జాఫ్రీ హడ్సన్ ద్వారా అందింపబడిన అద్భుత దివ్య గ్రంథం ద హిడెన్ విజ్డమ్ ఇన్ ద హోలీ బైబిల్. నిగూఢముగా రహస్యముగా దాగి ఉన్న దైవమే పరిశుద్ధ బైబిల్ గ్రంథము. బైబిల్ రహస్య ప్రకాశం. స్కైప్ గ్రూప్ సోదర సత్యాన్వేషక బృందమునకు స్వాగతం. అందరకు నమస్కారం. మనం ద omnipresent సన్ స్టాండ్ స్టిల్. సర్వత్రా సూర్యుడు తప్ప ఇంకొకటి లేదు అన్నట్టుగా, సూర్యుడి యొక్క ప్రకాశం తప్ప ఇంకొకటి మనకి ఏమీ కనిపించడం లేదు. ఒక మిట్ట మధ్యాహ్నపు అద్భుతంగా ప్రకాశిస్తున్న సూర్యుడే మనకి కనిపిస్తున్నాడు. సర్వత్రా మొత్తం వ్యాపించి ఉన్నట్టుగా ఉంది. అది ఎట్లాగా జరుగుతుంది అంటే ద omnipresent సన్, దాని గురించి వివరం తెలుసుకుందాం. అంటే సర్వవ్యాపిగా ఉన్నాడు కాబట్టి. అయితే ఒక సర్వవ్యాపి కాకపోతే మొత్తం అల్లుకుపోయినట్టు ఎలా కనిపిస్తాడు? కుదరదు. అది ఒక చోటకే పరిమితమైనప్పుడు వామనుడు ఉన్నాడు, చిన్న బాలుడుగా అక్కడ ఎదురుగా నిలబడి ఉన్నాడు. కానీ ఆయన మొత్తానికి సంబంధించిన వాడు కాబట్టి మొత్తాన్ని వ్యాపించాడు. ఆయన 3 లోకాల్ని వ్యాపించేసి 3 అడుగులు, 2 అడుగులు మొత్తం వ్యాపించి 3వ అడుగు నాకేది అని ఆయన్ని బలిని శిరస్సుతో ఆయన పాతాళానికి పంపించడం జరిగింది. అట్లా సర్వత్రా వ్యాపించిన వాడు కాబట్టి వ్యాపించగలిగాడు. ఒక బాలుడుగా ఉన్నప్పటికీ
ఈ మొత్తంలో ఒక అణువులాగా ఉన్నప్పటికీ మొత్తానికి సంబంధించిన వాడు కాబట్టి మొత్తం వ్యాపించాడు. కాబట్టి సూర్యుడు ఒక చిన్న బింబంలాగా మనకి ఆకాశంలో కనిపిస్తూ ఉంది భౌతికంగా. కానీ దాని యొక్క అసలైన విషయం ఏంటి? సర్వత్రా వ్యాపించి ఉన్నది. చూడగలిగిన వాడికి మొత్తం కనిపిస్తుంది. మనకి పరిమితమైన దృష్టితో ఉన్నవాడికి ఆ చిన్న బింబం మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. మొత్తం కనిపించగలదు అనంటే మొత్తం ఉంది గాబట్టి. దానికి సంబంధించిన వాడు గాబట్టి, సర్వత్రా వ్యాపించి ఉన్నవాడు గాబట్టి, మనకి కొద్దిగా కనిపించినా గాని ఆ తర్వాత మనము చూడగలిగే ఆ చక్షువు మనలో మేల్కొన్నప్పుడు సర్వత్రా కనిపిస్తుంది. ద omnipresent సన్. As in the many solar allegories in scripture and myth, the physical sun is used as a symbol for both the all-pervading, omnipresent spiritual sun. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పురాణాలు గాని, పవిత్ర గ్రంథాల్లో గాని సూర్యుడి గురించి సంకేతంగా మనకి ఇవ్వబడింది. ఎందుకంటే ఆ దైవమే సూర్యుడిగా ఇక్కడ మనకి భౌతికంగా ఆ సూర్యగోళం ద్వారా మనకి శక్తిని అందిస్తూ అక్కడ నిలబడి ఉన్నాడు. అందుకే సూర్యనారాయణ మూర్తి అంటాం ఆయన్ని. ప్రత్యక్ష దైవము అంటాము. దైవం అంటే మనకు కనిపించేవాడు కాదు కాబట్టి. ఎందుకు కనిపించడంటే మొత్తం వ్యాపించి ఉన్నవాడు కాబట్టి. ఒక చోటకి పరిమితమై ఉంటే అయినా అప్పుడు కనిపించడం, మాయమవటం ఇట్లాగా ఉంటుంది. ఈ మొత్తం సర్వత్రా వ్యాపించి ఉన్నవాడు కాబట్టి ఇంకా సంకేతంగానే మనకి కనిపించడం జరుగుతుంది. అంటే ఏదైనా గాని ఆయనదే కాబట్టి. ప్రస్తుతానికి సూర్యుడిని మనం అనుకుంటున్నాము. ఇంకొకటి తీసుకొని ఇది ఆయనేనా అంటే ఆయనే. దాని ద్వారా ఈ మొత్తాన్ని పరివ్యాప్తం అవుతున్నాడు అని కూడా మనం చెప్పుకోవచ్చు. మరి స్తంభాన్ని పట్టుకుని ఆయనేనా అంటే అవునన్నారు. స్తంభంలోని అంతకుముందు స్తంభంగా ఉన్నాడక్కడ. ఆ స్తంభంలో నుంచే బయలువెడలాడు నరసింహస్వామి. ఎందుకంటే అణువణువు ఆయనే కాబట్టి ఎక్కడి నుంచైనా ఆయన వ్యక్త రూపంలోకి, పరిమితమైన రూపంలోకి రాగలడు. అట్లా మనకేంటంటే మనకి భౌతికంగా ఏదైతే కనిపిస్తూ ఉందో సూర్యగోళం, దాన్ని దేనికి సంకేతంగా వాడారు? ఈ మొత్తానికి పరివ్యాప్తమైనటువంటిది ఏదైతే ఉందో దానికి సంకేతంగా మనకిక్కడ భౌతికంగా మన భౌతిక చక్షువులకి అది ఎవరికి కనిపిస్తుంది అట్లాగా? ఆకాశంలో ఓ చిన్న గోళంలాగా మనకు భౌతిక చక్షువులకు మాత్రమే. అదే అంతరింద్రియ చక్షువులు, ఆ జ్ఞాన చక్షువు మనలో మేల్కుంటే అది అట్లా కనపడదు. సమస్తము వెలుగుతో నిండిపోయి ఉంటుంది. సూర్యుడి యొక్క వెలుగుతో. అందుకని దానికి సంకేతంగా ఈ భౌతికంగా ఉన్నటువంటి సూర్యుడిని మనం దాన్ని తెలియచెప్తూ మనకి పురాణాలలో, పవిత్ర గ్రంథాల్లో ఇవ్వబడింది. ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ సింబల్. సంకేతంగా ఇవ్వబడింది. గుర్తుగా, చిహ్నంగా. ఫర్ బోత్ ద ఆల్ పర్వైడింగ్, మొత్తం వ్యాపించి ఉన్నవాడు, అంతటా నిండి ఉన్నవాడు, ఆమ్నిప్రెజెంట్ సర్వవ్యాపి, పర్వైడింగ్ అంతటను నిండి ఉండటం. అలాగే ఆమ్నిప్రెజెంట్ సర్వవ్యాపి, స్పిరిచువల్ సన్, both the all-pervading, omnipresent spiritual sun and its consequent presence in man.
కాబట్టి ఇట్లా మొత్తంగా వ్యాపించి ఉన్నాడు కాబట్టి విశ్వమంతా. ఇంకా విశ్వంలో ఏదైతే ఉందో అదంతా మానవుల్లోనే ఉందనేది మనకి ముందే అర్థమైంది కాబట్టి, అంతకు ముందే మనకి అవగాహన కలిగింది కాబట్టి. మనలో కూడా ఆ సూర్యుడున్నాడు. కాన్సిక్వెంట్ ప్రెజెన్స్ ఇన్ మ్యాన్. మనలో ఉన్న సూర్యుడిని కూడా మనలో ఉన్న సూర్యుడికి కూడా సంకేతంగా ఆ భౌతిక సూర్యుడిని మనకి పవిత్ర గ్రంథాల్లో అందించారు. సో మే దట్ luminary also be used in meditation as a gateway leading to spiritual illumination. అందువల్ల ఉదయాన్నే ఆ సూర్యుడి యొక్క సూర్యోదయం సమయంలో ఆయన చూస్తూ అలా ధ్యానంలోకి వెళ్ళిపోతే ఆ వెలుగుని మొత్తం సమస్తము వ్యాపించినటువంటి వెలుగుని మనం అనుభూతి చెందగలుగుతాము. అందుకే మనం భౌతికంగా కూడా సూర్యుడి చూపే మనకి మన దేహం మొత్తానికి మందు అన్నట్టుగా ఒక సైంటిస్ట్ పరిశోధన చేసి ఉదయాన్నే ఆ సూర్యబింబం కేసి ఉదయిస్తున్న సూర్యబింబం కేసి చూస్తూ ఉంటే దేహానికి కావలసినటువంటి మొత్తం ఆ సూర్యకిరణాల ద్వారా మనకి చేరి మనల్ని ఆరోగ్యవంతులుగా ఉంచడానికి అది ఉపయోగపడుతుంది అని ఆయన ఎంతో పరిశోధన చేసి ఆయన కనిపెట్టాడు. దాని గురించి కూడా మనకి వార్తాపత్రికల్లో వచ్చిందది. ఇప్పుడు అట్లా మనం ఆ ఉదయించే సూర్యబింబాన్ని మనం చూస్తూ అలాగా ఆయనకు ఎదురుగా నిలబడి ధ్యానంలోకి వెళితే అప్పుడేం జరుగుతుంది? బి యూజ్డ్ ఇన్ మెడిటేషన్ యాజ్ ఎ గేట్‌వే లీడింగ్ టు స్పిరిచువల్ ఇల్యూమినేషన్. ఈ భౌతికంగా ఉన్నటువంటి ఆ చల్లటి వెలుగు, సూర్యుడి వెలుగు అంటే వెచ్చగా ఉంటుంది. కానీ ఉదయభానుడిది చల్లటి వెలుగు. ఆ చల్లటి వెలుగుని ధ్యానం చేసేటప్పుడు కల్లా స్పిరిచువల్ ఇల్యూమినేషన్ మొత్తానికి సంబంధించిన వెలుగులోకి ప్రవేశిస్తాం. ఒకచోట పరిమితమైనటువంటి సూర్యుడి యొక్క వెలుగు కాకుండా ఈ సమస్తము వ్యాపించున్నటువంటి సూర్యుడి యొక్క వెలుగులోకి ప్రవేశిస్తాము. స్పిరిచువల్ ఇల్యూమినేషన్. When successful meditation on the fiery orb, మనకిక క్రమక్రమంగా అగ్నిలాగా కనిపిస్తుంది, నిప్పులాగా కణకణ మండుతున్నటువంటిది అన్నట్టుగా, వేడిగా వెచ్చటిగా సెగ కొడుతూ ఉన్నట్టుగా ఉంటుంది ఆయన యొక్క కాంతి పెరిగే కొలది. అదేం జరుగుతుంది అప్పుడు? మెడిటేషన్ ఆన్ ద ఫైర్ ఆర్బ్ లీడ్స్ ద ఆస్పిరెంట్ ఇంటూ ఇట్స్ హార్ట్. అక్కడి నుంచి మనం దేన్నైతే ధ్యానం చేస్తున్నామో దాని హృదయంలోకి వెళ్ళటానికి అది దారి ఇస్తుంది. అది గేట్ వేగా పనిచేస్తుంది మనకి. ఇట్స్ హార్ట్ ఇన్ విచ్ the fire and the force aspects of the solar system begin to be perceived. ఈ భౌతికంగా మనకి ఆ సౌరగోళం ఎట్లాగైతే మండుతున్న గోళంగా మనకు కనిపిస్తుందో, భగ మండుతున్న గోళంగా. ఎందుకంటే అంత వెలుగు ఇవ్వాలంటే ఎంతో మండితే గాని అక్కడ ఎన్నో వాయువులు అక్కడ మండుతుంటే గాని అంత వెలుగు బయటికి ప్రసారం కాదు. అట్లా భౌతికంగా మండుతున్నటువంటి ఆ గోళము ఆ మొత్తం సోలార్ సిస్టానికి సంబంధించి అది అందిస్తున్న వెలుగు, అది మనం అనుభూతమవుతాం. ఇప్పుడు మనము దాన్ని చూస్తూ ఆ భౌతికంగా ఉన్న సౌరగోళాన్ని చూస్తూ నెమ్మదిగా ఈ భౌతిక రూపం నుంచి ఆ రూపాన్ని ఆశ్రయించినటువంటి ఆ చైతన్యంలోకి ప్రవేశిస్తే, ఆ హృదయంలోకి ప్రవేశిస్తే, హృదయము ప్రవేశించేటప్పటికల్లా దాని హృదయము మన హృదయము ఒకటే, ఉన్నది ఒకే హృదయం, విశ్వ హృదయం. ఆ విశ్వ హృదయం నుండే విశ్వ ప్రేమ మొత్తానికి పంచబడుతోంది. ఇట్లా ఒక్క హృదయంగా మారిపోతుంది.
దాన్ని మనము ఆ సోలార్ సిస్టమ్ యొక్క ఆ శక్తి మొత్తాన్ని మనము అనుభూతి చెందగలుగుతాం. ఫ్రమ్ దిస్ పాయింట్ ఆఫ్ వ్యూ ద యూనివర్స్ ఈజ్ ఆల్ సన్. అక్కడికెళ్ళేటప్పటికల్లా ఏమవుతుంది? ఈ విశ్వం మొత్తం సన్‌గా నిలబడిపోయింది. సూర్యుడుగా నిలబడిపోయింది. సూర్యుడే మొత్తం నిండి ఉన్నాడు అన్నట్టుగా అయిపోతుంది. ద గ్లోబ్ ఆఫ్ ఫైర్ డిసపియర్స్. ఇప్పుడేమవుతుంది? గ్లోబ్ ఆఫ్ ఫైర్ అంటే ఆ మండుతున్న గోళము అది పరిమితమైంది. దానికొక ఆకారం ఉంది. ఆకారం ఉండి అది మనం దాని చుట్టూ తిరుగుతూ ఉండడం వల్ల ఏమైంది? వృద్ధిక్షయాలు ఉన్నాయి. ఇట్లా ఇవన్నీ పోయి డిసపియర్స్. ఆ ఫైర్ ఆఫ్ గ్లోబ్ డిసపియర్స్ గివింగ్ ప్లేస్ టు ఆల్ పర్వేడింగ్ సన్ పవర్. ఆ అసలైన శక్తి ఏదైతే ఉందో, ఆ సౌర శక్తి ఏ శక్తి ద్వారా అంటే ఏ చైతన్యము ద్వారా ఆ వెలుగును అందిస్తూ ఉందో ఆ సూర్య గోళము, భౌతికంగా ఉన్న సౌర గోళం, దాంట్లోకి మనం ప్రవేశిస్తాం. సన్ పవర్, సన్ లైఫ్ అండ్ సన్ ఫైర్ మొత్తం వ్యాపించి ఉన్నటువంటి గ్లోబ్ ఆఫ్ ఫైర్ డిసపియర్స్ గివింగ్ ప్లేస్. మనకిక భౌతికంగా కనిపిస్తున్నటువంటి ఆ సౌరగోళం ఏదైతే ఉందో దాని స్థానంలో మొత్తం వ్యాపించి ఉన్నటువంటి సౌరగోళంగా ఉంటుంది అంతే. సూర్యుడు పూర్తిగా ఆల్ పర్వేడింగ్, పూర్తిగా నిండి ఉన్నటువంటి, పూర్తిగా వ్యాపించి ఉన్నటువంటి ఆ సౌర కాంతితో నిండిన, ఆ సౌర శక్తితో నిండినటువంటి ఆ సూర్యుడే మనకి దర్శనం ఇస్తాడు. అంటే దర్శనం అంటే ఇంకా మనం అది వేరుగా కాదు. అనుభూతి అంతే ఇక. అనుభూతి అంటే ఏమవుతుంది? సో, అప్పుడు ఆ స్థాయిలో ఇంకా వేరుగా కూడా ఉండడం జరగదు. అది మనము ఒకటైతేనే అట్లా ఆ అనుభూతులను నిలబడగలుగుతాం. అనుభూతి తెలుస్తుంది అంటే మళ్ళీ అనుభూతి తెలియడం కూడా లేని స్థితనమాట. అంటే దాంతో కలిసిపోయిన స్థితి. ఆ సూర్యుడి యొక్క కాంతిలో, సూర్యుడి యొక్క వెలుగులో సూర్యుడిగా మారిపోయిన స్థితి అది. అటువంటి స్థితి మనం ప్రవేశిస్తాం దాంట్లోకి. ఈ విశ్వమంతా దాంతో నిండి ఉన్నదని మనము గ్రహించగలుగుతాం. ఇట్లా ఉంది కాబట్టే యెహోషువ ఆ సూర్యుడిని అట్లాగా నిలపగలిగాడు అని. అంటే వీళ్ళ మీద దాడి చేసినప్పుడు గలిలియో ప్రాంతంలో ఈ ఇశ్రాయేలీయుల మీద, ఈ దైవ భక్తుల మీద శత్రువులు దాడి చేసినప్పుడు వాళ్ళని నిర్జించటానికి, వాళ్ళని నశింపజేయటానికి, సంహరించటానికి ఆ సూర్యుడిని అట్లాగా నిలిపి, ఆ వెలుగులో శత్రువులు దాక్కున్న దీంట్లో ఉంటే వాళ్ళందరిని వెలికి తీసి, వాళ్ళందరినీ సంహరించేదాకా ఆ సూర్యుని అలాగా ఉంచాడు అన్న కథలో ఉన్న అంతరార్థం ఇదన్నమాట. దిస్ ఈస్ ద యూనివర్సల్ ట్రిప్లిసిటీ, ద ట్రినిటీ. అంటే సన్ పవర్, సన్ లైఫ్, సన్ ఫైర్ 3 రకాలొచ్చినాయి ఇక్కడ. దాన్నే త్రయీమూర్తిత్వము అంటాము. ట్రిప్లిసిటీ. అంటే పవర్, ఆహ్, సృష్టించే శక్తి అన్నమాట. లైఫ్, ఆ స్థితికర్తకి. దాన్ని స్థితి చెందించేటట్టుగా, దాన్ని సంరక్షించేటట్టుగా. ఫైర్, దాన్ని లయం చేసేటట్టుగా. అంటే సృష్టి, స్థితి, లయము. ఈ మూడిటిని ఏమంటామంటే త్రయీమూర్తిత్వం అంటాం. త్రిమూర్తులు అని మన పురాణాల్లో మనం సంకేతంగా చెప్పారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులని.
బైబిల్‌కి వెళ్ళేటప్పటికల్లా ఫాదర్, సన్, హోలీ ఘోస్ట్ అన్నట్టుగా అక్కడ వస్తుంది మనకి. ట్రిప్లిసిటీ, ద ట్రినిటీ రిఫ్లెక్టెడ్ మైక్రోకాస్మికల్ ఇన్ మ్యాన్ యాజ్ హిజ్ త్రీఫోల్డ్ స్పిరిచువల్ సెల్ఫ్. మన దగ్గరకొచ్చేటప్పటికల్లా ఈ దేహాత్మ, జీవాత్మ, తురియాత్మ అట్లా 3 విభాగాలుగా ఉన్నది. అంటే 3 అంటే తురియాత్మే జీవాత్మగా వచ్చింది కదా! జీవాత్మే దేహాత్మగా ఇక్కడ ఉన్నది. కాబట్టి దేహాత్మ జీవాత్మలో కలియడం. ఈ రెండు కలిసి ఒకటిగా అయిపోయిన తర్వాత అక్కడి నుంచి తురియాత్మలో కలవడం. తురియాత్మగా నిలిచిపోవటం. దాన్నే ట్రినిటీ త్రయమూర్తిత్వము అంటున్నాం. రిఫ్లెక్టెడ్ మైక్రోకాస్మికల్లీ ఇన్ మ్యాన్. మనలో కూడా యాజ్ ఈజ్ త్రీఫోల్డ్ స్పిరిచువల్ సెల్ఫ్. మనము ఒక విడిపడిన ఆత్మలాగా ఉన్నాము కాబట్టి ఈ 3 రకాలైనటువంటివి త్రీఫోల్డ్ 3 విభాగాలుగా. అంటే విశ్వంలో ఉన్నదే మనలో ప్రతిబింబించడం జరుగుతోంది. అంటే అట్లా కాకుండా మనలో ఉన్నదే ఈ విశ్వంలో ప్రతిబింబిస్తోంది. అట్లా చూడాలి మనం. విశ్వంలో ఉన్నది మనలో ప్రతిబింబించడం కాదు. మనలో ఉన్నదే ఈ విశ్వముగా ప్రతిబింబిస్తోంది. కాబట్టి ప్రతిబింబం ఏది? మన చుట్టూ ఉన్న విశ్వము, ఈ సృష్టి. బింబం ఏది? మనము. మన యొక్క ప్రతిబింబమే ఈ చుట్టూ ఉంది. మనం అద్దానికి ఎదురుగా నిలబడ్డట్టు ఉందన్నమాట ఈ సృష్టి. మనకి సృష్టి అంతా ఇదంతా కనిపిస్తుందంటే, మనం అద్దానికి ఎదురుగా కనబడితే ఏదైతే కనిపిస్తూ ఉందో, అద్దానికి ఎదురుగా ఏది కనిపిస్తుంది? మన బింబమే కదా కనిపించేది. మనం ఎట్లాగుంటే అట్లా అద్దంలో కనిపిస్తూ ఉంటుంది. అందుకే ఈ సృష్టి అందరికీ ఒకే రకంగా కనబడట్లేదు. ఎవరికి వాళ్ళకి తగిన విధంగా ఈ సృష్టి అంతా కనిపిస్తుంది. దానికి సంబంధించి అనుభూతి చెందడం, స్పందించటం ఎవరికి వాళ్ళకి వాళ్ళ వికాసాన్ని అనుసరించి పరిణామంలో ఏ మేరకు వాళ్ళు వికాసం చెందారో దానికి అనుగుణంగా ఈ చుట్టూ కనిపిస్తా ఉంది. ఒకే సృష్టి మరి. అంటే ఇది ప్రతిబింబం కాబట్టి యూనివర్స్ మొత్తం ప్రతిబింబం. ప్రతిబింబం అంటే బింబం ఎక్కడుంది మరి? మనమే బింబం. చూసేవాడే ద్రష్ట. అందుకే మనకి మొదట్లోనే ఒక ఉదాహరణ చెప్పుకున్నాం. హొరైజన్, దిగ్మండలము. ఎంత తమాషా అది చూడండి మరి. దిగ్మండలము ఈ మొత్తం ఆకాశము, భూమి కలిసి ఒక రేఖలాగా ఏర్పడుతుంది కదా! ఒక వర్తులాకారంగా మనకి ఒక ఒక ఖాళీ ప్రదేశంలో ఒక ఈ సముద్రం దగ్గర బాగా స్పష్టంగా తెలుస్తుంది మనకి. ఇంకా లేకపోతే ఎడారి ప్రదేశం గాని, ఒక విశాలమైన మైదాన ప్రదేశంలో ఏమీ అడ్డంగా లేనివి. అక్కడ నుంచునుంటే మనం ఆకాశము, భూమి కలిసినట్టు ఉంటుంది. ఆకాశము, నేల. ఆ కలిసినట్టు ఉన్నది మన చుట్టూ ఒక వర్తులాకారంగా. మనం దానికి కేంద్రంగా ఉన్నట్టుగా మనకి కనిపిస్తూ ఉంటుందది. వాస్తవంగా అక్కడ లేదు. కానీ అట్లా కనిపిస్తుంది మనకి. అంటే మనం కేంద్రంగా మన చుట్టూ ఒక వృత్తం ఏర్పడుతుంది. ఒక వర్తులం. భూమి, ఆకాశం దాన్నే హొరైజన్ అంటాం. దిగ్మండలం. సరే అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకెళ్తాం. ఓ 10 అడుగులేసి అక్కడ చూస్తే మళ్ళీ అక్కడ కేంద్రముగా మనం ఉంటూ మనకు చుట్టూ ఒక వర్తులాకారం. అంతకుముందు వర్తులం లేదింకా. ఆ వృత్తం పోయింది. మళ్ళీ కొత్త వృత్తం వచ్చిందిక్కడ. నువ్వెక్కడ నిలబడితే అక్కడ నువ్వు కేంద్రం. చూసేవాడిని బట్టి, ద్రష్టను బట్టే ఈ సృష్టి మొత్తం. అట్లాగే మనకి ఎలాగుందో ఇంకొకళ్ళకి వాళ్ళకి సంబంధించి వాళ్ళు కేంద్రంగా మిగతా అంతా కనిపిస్తూ ఉంటుంది. ఇదంతా దీని మొత్తానికి కేంద్రం ఒకటేనండి అనంటే అప్పుడు మారకూడదు కదా మరి. ఎవరికైనా గాని ఆ కేంద్రం దగ్గరికి వెళ్తేనే అది కేంద్రంగా కనిపిస్తుండాలి. మిగతా ఎక్కడికొచ్చినా గాని బయటకొచ్చినట్టు అవుతుంది. కానీ అట్లా లేదే. మనం ఎక్కడ నిలబడి ఉంటే అక్కడ మనం కేంద్రం అయిపోతున్నాం. చూసేవాడు, ఆ ద్రష్ట కేంద్రం అయిపోతున్నాడు.
వాడు చుట్టూ వృత్తం వచ్చేస్తూ ఉంది. అందువల్ల మన చుట్టూ ఉన్నది ప్రతిబింబము. మనము బింబము. అంటే మనలో ఏదుందో మన చుట్టూ అదంతా కనిపిస్తూ ఉంది. కాబట్టి బయటి ఇవన్నీ బాగుండాలండి. ఇది ఇట్లాగుందేంటి? ఇట్లాగుందేంటంటే నీలో అలాగుంది గాబట్టి అది అలాగా కనిపిస్తోంది. మొఖం మీద ఈ పులిపిరి ఉంది. అద్దంలో మన బొమ్మ చూసుకుంటున్నాం. మన బింబాన్ని, మన ప్రతిబింబాన్ని. ఈ మొఖం మీద పులిపిరి ఉంది. ఇదేంటి ఇది చాలా అసహ్యంగా ఉంది పులిపిరి అనంటే, ఎట్లా నీది ఉంది గాబట్టి అక్కడ దాంట్లో కనిపిస్తా ఉంది. అట్లాగే ఈ సృష్టిలో రకరకాలుగా కనిపిస్తుంది. ఇది ఇలా ఉండకూడదండి. ఇది ఇలాగుండాలి అనంటే ముందు సర్దుకోవాల్సిందెక్కడ? బింబంలో గదా సర్దుకోవాల్సింది. బింబంలో పులిపిరి లేకపోతే ప్రతిబింబంలో గూడా అది కనపడదు. బింబంలో లేకుండా ప్రతిబింబంలో కనపడటం అనేది ఉండదు గదా! బింబంలో ఏదుందో యాజ్ ఇట్ ఈజ్‌గా ప్రతిబింబంలో ఉంటుంది. కాబట్టి సర్దుకోవాల్సింది మనలోనన్నమాట. దిస్ ఈస్ ద యూనివర్సల్ ట్రిప్లిసిటీ. ఈ విశ్వానికి సంబంధించినటువంటి త్రయమూర్తిత్వము, ద ట్రినిటీ రిఫ్లెక్టెడ్ మైక్రోకాస్మికల్లీ ఇన్ మ్యాన్ యాజ్ హిస్ త్రీఫోల్డ్ స్పిరిచువల్ సెల్ఫ్. అలాగే మనలో కూడా ఆ త్రీఫోల్డ్ స్పిరిచువల్ సెల్ఫ్, మనలో కూడా ఆ త్రయమూర్తిత్వము ఆత్మకి సంబంధించి 3 భాగాలుగా, అంటే మనము దేహము, ప్రాణము, మనస్సు. In the exaltation of subconsciousness, మన సుప్త చైతన్యం అంటాం. ఆల్ బీయింగ్స్ ఆర్ రికగ్నైజ్డ్ యాజ్ పార్ట్ ఆఫ్ ద సన్. మనము ఆ సుప్త చైతన్యానికి, అంటే చైతన్యావస్థ యొక్క ఉన్నత స్థాయికి, అక్కడ అంటే కొండ శిఖరం పైకి అన్నట్టుగా, అంటే సహస్రారం దగ్గరికి వెళ్ళేటప్పుడు కల్లా మనకి ఎలా కనిపిస్తుంది? ఆల్ బీయింగ్స్ ఆర్ రికగ్నైజ్డ్ యాజ్ పార్ట్ ఆఫ్ ద సన్. కనిపించే అణువు, ప్రతి వస్తువు, ప్రతి జీవి, ప్రతి అణువు దేని యొక్క భాగంగా కనిపిస్తుంది? సూర్యుడి యొక్క భాగంగా. ఆ సూర్యనారాయణ మూర్తే ఇన్ని రూపాలుగా ఇక్కడ ఉన్నాడు అన్నట్టుగా కనిపిస్తుంది మనకి. ద డివోటీ నోస్ హిమ్సెల్ఫ్. అంతా ఆ సాధకుడు ఎవరైతే ఉన్నారో, ఆ భక్తుడు ఎవరైతే ఉన్నాడో, knows himself as a manifestation of universal sun fire and sun force. తను కూడా తన చుట్టూ ఉన్నదే ఇట్లాగా ఉంది. వాళ్ళంతా సూర్యుడి యొక్క బింబాలుగా ఉన్నారు. సూర్యుడే ఇన్ని రూపాలుగా ఉన్నాడు. మొత్తం సమస్తము సూర్యుడితో నిండి ఉన్నది అని అంటే అర్థం ఏంటి? మనం కాదని కాదు కదా, మనతో సహా, చూచేవాడితో సహా మనల్ని కూడా దాంట్లో చేర్చుకుంటాం. ఊరికే మనం బయట ఉండి ఇదంతా చూస్తున్నాం, మనం తప్ప మిగతా అంతా దైవమే అన్నట్టుగా కాకుండా, మనతో సహా సమస్తము దైవంతో నిండి ఉన్నది, సూర్యుడితో నిండి ఉన్నది అనేది అర్థమవుతుంది. యూనివర్సల్ సన్ ఫైర్ అండ్ సన్ ఫోర్స్, ఆ సౌరాగ్ని, ఆ సౌరశక్తితో, దాని యొక్క వ్యక్త రూపమే నేను కూడా, ఆయన యొక్క వ్యక్త రూపమే నేను కూడా. మిగతా అందరు ఎట్లాగైతే వ్యక్త రూపాలుగా ఉన్నారో నేను కూడా. knows himself, devotee knows himself as a manifestation. ఆయన యొక్క ఈ సమస్త దానికి సంబంధించిన సూర్యుడు ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క వ్యక్త రూపమే నేను కూడా. ఫర్ హిమ్ thus exalted, ఏమవుతుంది ఆ భక్తుడికి, ఆ సాధకుడికి? thus exalted, అత్యున్నత స్థానానికి వెళ్ళిపోయినట్టు అవుతుంది. అత్యున్నత స్థానం అంటే ఇంకా అక్కడ ఉన్నతము లేదు, నీచము లేదు.
ఉన్నతము లేదు, దిగువ లేదు. ఉన్న స్థితి అది. ఉన్నతము అంటే ఉన్న స్థితి. ఉన్న స్థితి అంటే మొత్తము ఒక దాంతో నిండి ఉన్నది. ఇంకా దాంట్లో ఇక పైన, కింద, ముందు, వెనక ఇయి ఉండవు గదా! ఇవి. ఇంక భేదం లేదిక. భేదం లేని సర్వత్రా నిండి ఉన్నటువంటి ఒకే ఒక దాంతో ఉన్నాం మనం అన్నది ఎగ్జాల్టేషన్ అంటే. మనం మామూలుగా ఇప్పుడు దిగువ స్థాయిలో ఉన్నట్టుగా మనం భావిస్తున్నాం గాబట్టి, అనేకత్వము అన్న దాంట్లో మనము భావిస్తున్నాం కాబట్టి, అది దాన్ని ఉన్నత స్థితి అంటున్నాము. ఏకత్వ స్థితిని ఉన్నత స్థితి అంటున్నాము. కాబట్టి ఆ ఉన్నత స్థితికి వెళ్ళేటప్పటికల్లా ఏకత్వమే ఉందింక అక్కడ. సమస్తము ఒకదానితోనే నిండి ఉన్నదే అంటున్నాము. అంటే అప్పుడు ఇంకా ఉన్నతం ఇంకెక్కడుంటుందిక? ఉన్నతం అంటే ఆటోమేటిక్‌గా దానికి వ్యతిరేకమైన దిగువది ఉండాలి. దిగువ స్థాయిది ఉండాలి. దిగువ స్థాయిది ఒక పక్కన, ఒక పక్కన ఉన్నత స్థాయి ఉండటానికి అవకాశమే లేదు. నేడు దిగువ స్థాయిలో గూడా ఉందెవరు? దానికి సంబంధించిన వెలుగే కదా అక్కడ గూడా ఉంది. మనం అట్లాగా వెళ్ళేటప్పటికల్లా ఇంకా ఇక భేదము, అనేకత్వం, భిన్నత్వం మొత్తం ఎగిరిపోతుందన్నమాట. ఎగిరిపోయి దాని స్థానంలో ఏముంటుంది? ఒకటే ఒక్కటి. ఒక్కదాంతో ఈ మొత్తం నిండి ఉన్నది. నాతో సహా మొత్తము దాంతో ఇక్కడ నిండి ఉన్నది అన్న భావంలోకొస్తాం. ఆల్ ఆబ్జెక్ట్స్ గ్లో అండ్ షైన్ విత్ ద సోలార్ ఫైర్. ఏ వస్తువు చూసినా గాని ఆ సౌర బింబాన్ని చూసినట్టే ఉంటుంది. సూర్యుడి యొక్క వెలుగుతో ప్రకాశిస్తున్నట్టుగా ఉంటుంది. గ్లో. ఆల్ ఆబ్జెక్ట్స్ గ్లో అండ్ షైన్. ప్రకాశిస్తూ ఉంటాయి. సోలార్ ఫైర్ ఇండ్వెల్లింగ్ అంటే అలాగ ప్రకాశిస్తుందంటే అర్థం ఏంటి? లోపల నుంచి అలాగ ప్రకాశిస్తూ ఉందది. మొత్తం ఆ దేహం, ఆ రూపం ఏదైతే ఉందో మనం చూసే వస్తువు యొక్క రూపం. ఆ రూపమంతా సౌరకాంతితో నిండిపోయి ఉంది. ఏ వస్తువు చూసినా గాని ఆ కాంతితో ప్రకాశిస్తూ ఉంది. ఇండ్వెల్లింగ్ ఇన్ ఎవ్రి ఆటమ్ అండ్ ఎవ్రి సెల్. ఎవ్రి ఆటమ్ అండ్ ఇన్ ఎవ్రి సెల్. ప్రతి అణువు. అంటే దేహం ఉంది. దేహం అంటే ఒక అణువుతో ఉన్నది గాదు గదా! కోటానుకోట్ల అణువులు, జీవకణాలు వీటన్నిటితో కూడుకొని ఉన్నది. కాబట్టి ప్రకాశించడం అంటే ఇవన్నీ ప్రకాశిస్తేనే మొత్తంగా ఒక ప్రకాశంగా మనకు బయటకు కనిపిస్తుంది. ఈ దేహం అంతా ప్రకాశిస్తుందంటే అర్థం ఏంటి? ప్రతి జీవకణము, ప్రతి అణువు ఈ దేహం ఈ వేటితో తయారు చేయబడి ఉందో సమస్తము ప్రతిది గూడా వెలుగుతూ ఉంటేనే మొత్తం కలిపి ఒక వెలుగుగా మనకు బయటకు కనిపిస్తూ ఉంటుంది. అట్లా ఏ ఆబ్జెక్ట్ అయినా గాని, ఏ వస్తువైనా సరే. ఏ వస్తువైనా గాని ఒక్క అణువుతో తయారైంది కాదు గదా! వందల, వేల అణువులతో తయారై ఉన్నాయి. అట్లా అణువణువు ప్రకాశిస్తూ ఉంది గాబట్టి, ఆ వస్తువంతా కలిపి ఒకే ప్రకాశంగా మనకి కనిపిస్తూ ఉంటుంది. The earth itself is alight with a fiery glow. ఇంకిట్లా అన్ని ఎటు జూసినా గాని ఆ వెలుగే కనిపిస్తూ ఉంటుంది. భూమికేసి చూస్తే, ఈ భూగోళం కేసి చూస్తే, భూగోళం గూడా అలాగా వెలుగుతూ ఉంటుంది. సూర్యుడొక్కడే గాదు వెలిగేది. చంద్రుడొక్కడే గాదు ఆ వెలుగుని రిఫ్లెక్ట్ చేసి అది వెలిగేది. భూమి గూడా. The earth itself is alight with a fiery glow. వెలుగుతూ ఉన్నటువంటి ఆ వెలుగెట్లాగుంది? అగ్ని వంటి, నిప్పు వంటి ఫైరీ. అంటే మనకి
ఏదైనా మండుతుంటేనే కదా మనకు వెలుగు వచ్చేది. ఇప్పుడు కొవ్వొత్తి వెలుగుతుందంటే దాని ద్వారా చీకటిగా ఉన్న గదిలో వెలుగొచ్చింది అన్నాము. కొవ్వొత్తి వెలిగించంగానే. ఆ కొవ్వొత్తి మండుతుంటే, ఆ మండటం ద్వారా, నిప్పు ద్వారా మనకి ఆ వెలుగు చుట్టూ పరుచుకుంటా ఉంది. అట్లా ఇవన్నీ గూడా సూర్యుడి యొక్క వెలుగుతో, సు ఆ అగ్నితో ప్రకాశిస్తూ ఉన్నది. ఇవన్నీ కూడా. ఎటు జూసినా సరే. ఇప్పుడు సూర్యుడు ఒక్కడే ఒక భౌతిక గోళము, ఆకాశంలో ఉన్నది ఒక్కటే మనం చూస్తూ ఉన్నాము. ఇంక అట్లా కాకుండా సమస్తము ఈ మొత్తానికి ఆధారమైనోడు ఎవడున్నాడో వాడి యొక్క ప్రకాశాన్ని మనము అనుభూతి చెందేటట్టుగా మనం మేల్కాంచాము. ఆ వెలుగు పట్ల మేల్కాంచడం వల్ల ఇంకెక్కడైనా గాని అదే వెలుగు కనిపిస్తుంది. అంతకుముందు మనకేం కనిపించింది? ఆ వెలుగు తప్ప మిగతాయి కనిపించినాయి మనకి. ఎందుకని? అంతవరకే మనం మేల్కాంచి ఉన్నాం కాబట్టి. అంటే మనం మేల్కాంచిన దాన్ని ఆధారం చేసుకొని మన చుట్టూ ఉన్నది కనిపిస్తూ ఉంటుంది. ఇది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది. మరి అంతకుముందు ఎందుకు కనపడలేదు మనకి? ఇప్పుడేమో సమస్తము సూర్యుడి యొక్క వెలుగుతో నిండిపోయి ఉంది. ఏది చూసినా అలా ప్రకాశిస్తూ ఉన్నాయి. ప్రతి చిన్న వస్తువు గూడా అణువణువు, ప్రతి జీవకణం మొత్తం ప్రకాశిస్తూ ఉన్నాయి. అంతకుముందు వాటిని చూసాంగా మనం. ప్రకాశహీనంగా ఉన్నాయి. సామాన్యంగా మామూలుగా కనిపించినాయి మనకు అంతకుముందు. ఏంటి తేడా? మనలో తేడా అది. అంతకుముందు మనం ఎలాగున్నాం? మనం వాటి పట్ల మేల్కాంచలేదు. మనం మూలాధారం దగ్గరే ఆగి ఉన్నాం. ఇప్పుడేం జరిగింది? మూలాధారం నుంచి సహస్రారానికి చేరాం. సహస్రారానికి చేరంగానే అక్కడ సిద్ధంగా ఉన్నటువంటి మనం ఎప్పుడు చేరతామో అక్కడికి మనతో మ మనం వెంటనే వివాహం చేసుకుందాం అన్నట్టుగా అయ్యవారు అక్కడ కూర్చునున్నారు. మనము అమ్మవారిగా మనము అంటే కావ్య పద్ధతిలో మనము ఊహించుకుంటే అమ్మవారుగా మనం మన యొక్క కుండలిని శక్తి, వ్యక్తిగత కుండలిని శక్తి క్రమక్రమంగా ఆ పైకి ఎగజిమ్మి సహస్రారం చేరినప్పుడు వెంటనే చేయందుకుంటుంది. మెడలో తాళి కడుతుంది అన్నట్టుగా. తాళి కడతాడు అన్నట్టుగా. వివాహం జరుగుతుంది. కళ్యాణం జరుగుతుంది మన ఇద్దరికి. సమస్తానికి సంబంధించిన అయ్యవారు సిద్ధంగా ఉన్నారు సహస్రారం దగ్గర. ఎప్పుడు పైకొస్తాడా ఎప్పుడు పైకొస్తుందా? ఎప్పుడు పెళ్లి చేసుకుందామా అన్నట్టుగా. మన ఇద్దరి యొక్క కలయిక. అప్పటి నుంచి ఇక ఏమైంది? మొత్తం అయ్యవారుగానే కనిపిస్తోంది. అలుమేలు మంగ ఎవరు అంటే హరి అంతరంగం. హరి అంతరంగంగా మారిపోయాం మనం. అంతకుముందు అలుమేలు మంగగా ఉన్నాం మనం. ఇది కాస్త ఏమైంది? ఆయనలో కలిసిపోయి హరి అంతరంగంగా మారిపోయాం. The earth itself is alight with a fiery glow. The subtler vesture of the soul of the devotee shines uplifted. అంటే అంతకుముందు వరకు ఆత్మకి సంబంధించిన విషయం మన దగ్గర లేదు. దేహం వరకే మనం పరిమితమై ఉన్నాము. అది కాస్త ఏమైంది ఇప్పుడు? జీవాత్మ, తురియాత్మ దాకా వెళ్ళిపోయింది. ఆ సటలర్ వెస్చర్ అంటే సూక్ష్మంగా ఉన్నటువంటి వెస్చర్ ఆఫ్ ద సోల్ ఆత్మకి ఆత్మకి సంబంధించిన తొడుగుగా ఏదైతే ఉందో అంటే ఉపాధి
ఇప్పుడు జీవానికి తొడుగుగా ఏదుంది? ఈ రూపం ఉంది. ఆకారం. అట్లాగే ఆత్మకి ఉపాధిగా ఏదుంది? బుద్ధి ఉన్నది. అంటే ఆత్మ దిగినప్పుడు ఉపాధి గావాలి. ఉపాధి ఏది? బుద్ధి అయింది. ఆత్మకి ఉపాధి బుద్ధి. మళ్ళీ ఆ 2 కలిసి కిందకి దిగేటప్పటికల్లా మనసు ఉపాధి అయింది. అట్లా ఎక్కడికక్కడికి అక్కడ ఒకడుకు ఒక ఉపాధి ఉంటే, మళ్ళీ ఆ 2 కలిసి కిందకి దిగేటప్పటికల్లా ఇంకొక ఉపాధి అవసరం. అట్లా మనసు ఉపాధిగా. అంటే ఆత్మ, బుద్ధి, మనస్సు. ఈ 3 కలిసి ఒక జీవాత్మగా అట్లాగా నిలబడుందది. ఈ దేహాత్మ మనకి ఇటువైపు నుంచి వచ్చింది. జంతు స్థితి దగ్గర నుంచి విడిపడినటువంటి ఆ జంతు ఆత్మ ఏదైతే ఉందో, పూర్తి వికాసం చెంది, సామూహికాత్మ నుంచి విడిపడి, ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందిన జంతు ఆత్మ ఏదైతే ఉందో, వ్యక్తిగతంగా ఉన్న ఆత్మ. అది ఈ జీవాత్మకు ఉపాధిగా ఏర్పడింది. కాబట్టి ఇది దేహాత్మ అయింది. ఇప్పుడు ఏం జరిగింది? ద సటలర్ వెస్చర్ ఆఫ్ ద సోల్ ఆఫ్ ద డివోటీ. ఇవన్నీ అంటే అసలైన ఆత్మ విశ్వాత్మది ఏదైతే ఉందో, అది కోటాను కోట్ల ఆత్మలుగా చీలిపోయినట్టు అయింది కదా! ఈ అనేకత్వంలోకి వచ్చేటప్పటికల్లా ఒక కొసనేమో విశ్వాత్మ. ఇంకొక కొసన కోటాను కోట్ల ఆత్మలు అన్నట్టుగా మనకుంది గాబట్టి, ఈ ఆత్మ ఇలాగ వచ్చేటప్పటికల్లా దీని యొక్క ఉపాధులున్నాయి. సూక్ష్మంగా ఉపాధులు. ఈ ఉపాధులన్నీ గూడా ద సటలర్ వెస్చర్ ఆఫ్ ద సోల్ ఆఫ్ ద డివోటీ షైన్స్ అప్‌లిఫ్టెడ్. దాంతో ఉపాధి లేదికిప్పుడు. ఉపాధి లేకుండా ఏమైంది? రూపము, జీవము ఆ 2 అల్లదల్లా ఒకటిగా అయిపోయినాయి. ఉన్న చైతన్యంగా మారిపోయినాయి 2. అంతే. ఆహ్, వ్యావహారికంగా అది ఉండొచ్చు 2. వ్యావహారికంగా బో మనకి ఉపాధి లేకుండా చైతన్యము పనిజేయటానికి అవకాశం లేదు. కానీ ఇక్కడికొచ్చేటప్పటికల్లా 2 ఒకటిగా మారిపోయింది. చైతన్యమే అలా నిలబడిపోయింది. రూపం ఉన్నా గాని, రూపం గూడా చైతన్యమే అన్న ఎరుకతో మనము అట్లా పనులు చేసుకుంటూ ఉన్నాం. మొత్తం సటలర్ వెస్చర్స్ ఈ సూక్ష్మంగా ఉన్నటువంటి దేహాలేవైతే ఉన్నాయో, రకరకాల దేహాలు మనకున్నాయి. ఈ దేహాలు మొత్తం ఆ ఉపాధులన్నీ ఏమైపోయినాయి? చైతన్యంగా మారిపోయింది. అప్‌లిఫ్టెడ్. షైన్స్ అప్‌లిఫ్టెడ్. సూర్యుడి యొక్క ప్రకాశంతో నిలబడిపోయింది. సూర్యుడి యొక్క ప్రకాశంగా మారిపోయింది. Thus, his consciousness is ablaze with sunlight and sun fire. అంటే అతని యొక్క ప్రజ్ఞ కాన్షియస్‌నెస్. కాన్షియస్‌నెస్ అంటే ఇట్లాగా ఈ జీవాత్మగా ఉన్నది. ఇంకా అంతకు మించి తురియాత్మకి సంబంధించి. అది పూర్తిగా అబ్లేజ్ వెలుగుతూ, మండుతూ ఉంటుందన్నమాట. ఫ్రిడ్జ్‌లో పోతాను మర్చిపోయిందంట అమ్మ. తీసుకురమ్మంటుంది. తీసుకో అయిపోయింది. గుళ్ళో ఉన్నారు వాళ్ళు. హుహు. అక్కడికి తెమ్మని. విత్ సన్‌లైట్ అండ్ సన్ ఫైర్. ఇంకా ఏది కాదిక. ఇప్పుడు మనం ఆత్మ మొదలుకొని చిట్ట చివరి భౌతిక దేహం వరకు, ఈ స్థూల దేహం వరకు ఎక్కడికక్కడ సమస్తము ఆ సన్ ఫైర్, సన్ లైట్‌తో నిండిపోయింది. ఇక ఆ అనుభూతి ఎక్కడి దాకా వెళ్ళిపోయిందంటే ఇన్ ఎక్స్‌టసీ పరవశత్వం, భావప్రాప్తనడు, మైమర్చటం, ఆ పరమానందంలో ఉండిపోవటం. ఎట్లాగా? హి నోస్ హిమ్‌సెల్ఫ్ యాస్ వన్ విత్ ద సన్. సూర్యుడే నేను, నేనే సూర్యుడు అన్నట్టుగా అలా పరవశత్వంతో. ఇక నే ఇక నేను అని ఈ ఇండివిడ్యుయల్‌గా ఈ వ్యక్తిగతమైనటువంటి ఈ రాఘవరావు అన్నది, ఈ దేహము, ఈ దేహానికి పరిమితమైన రాఘవరావు ఇంక గుర్తులేదిక. సన్ ఇక సన్ గూడా గుర్తులేదింక. అనుభూతి.
అనుభూతిని పొందేవాడు కూడా లేడు ఇంకా అక్కడ. సముద్రంలో నది కలిస్తే ఎలాగుంటుందో అట్లాగా అయిపోతుంది. ఇది ఎక్స్టసీ. ఓకే, మనం మిగతా విషయాలు రేపు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా ఉన్నటువంటి సత్యాన్వేషక బృందములకు ధన్యవాదములు. థ్యాంక్ యూ. వాసుదేవ. హల్లెలూయా. థ్యాంక్ యూ సార్.